యేసు ప్రభు వారు మరి ఆయన చూడ చక్కని దేవుడు. ఎందుకంటున్నానంటే ఆయన హృదయము చాలా పవిత్రమైన హృదయం, మంచి హృదయం, పొరుగు వాడిని ప్రేమించే మంచి హృదయం కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు. బహుశా ప్రపంచంలో ఆయనలాగా ఎదుటివాడిని ప్రేమించే వ్యక్తులు అతి కొద్ది మంది. ఆయనలాగా మాత్రం ఎవరూ ప్రేమించలేరు. ఎందుకంటే ఎంతోమందిని మరి ప్రేమించాడు కాబట్టి, వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా, నల్లవాడైనా తెల్లవాడైనా, లేనివాడైనా ఉన్నవాడైనా, లేకపోతే రోగిష్ఠైనా పరిశుద్ధుడైనా, ఆరోగ్యం లేనివాడైనా ఆరోగ్యం ఉన్నవాడైనా, ధనవంతుడైనా బీదవాడైనా, ఎవరినైనా సరే ప్రభువా నాయనా అని పిలిస్తే చాలు చక్కగా వారిని ప్రేమించి హృదయములో దాచుకునే దేవుడు మన ప్రభు అయిన యేసు. ఆయనకి ఎటువంటి భేదాలు లేవు, జాతి భేదాలు లేవు, కుల భేదాలు లేవు, మత భేదాలు లేవు. ఆయనకి ఉన్నదల్లా కూడా ఒకటే, ప్రేమ, కరుణ, దయ. అది మాత్రమే ఆయనకి తెలుసు తప్ప కానీ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క భేదాభిప్రాయాలు, మనుషుల యొక్క ఆలోచనలు, లేకపోతే ఇతరితర సంబంధమైన ఆలోచనలు ఆయనకి లేవు. యేసు ప్రభు వారు మరి ఎంత శుద్ధ హృదయము కలిగిన వారంటే, ఒక చోట మరి కూర్చున్నప్పుడు ఆయనతో పాటుగా చాలామంది కూర్చుని ఉన్నారట. అందరూ కూడా సంభాషించుకుంటుంటే మరి కొంతమంది ఆ ప్రాంతంలో నిలబడి అనుకుంటున్నారు, ఆ యేసు ప్రభు అనే ఈయన, ఓ ప్రవక్త అని చెప్పుకునే ఈయన, దేవుని కుమారుని అని చెప్పుకునే ఇతను, ప్రవచనాలు పలికి ఈ వ్యక్తి మరి ఎలాంటి వ్యక్తులతో కూర్చున్నాడో చూడండి అని అందరూ కూడా సనుక్కుంటూ ఉన్నారట. యేసు ప్రభుతో కూర్చున్నది ఎవరు? ధనవంతుల, లేకపోతే బాగా కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారా? ప్రపంచంలో అందరికంటే గొప్పవారా? ఎవరితో కూర్చున్నారు యేసు ప్రభువారు అంటే, ఆయనతో కూర్చున్న వారందరూ కూడా పాపులట. ఒక పుణ్యాత్ముడితో ఇంకొక పుణ్యాత్ముడు కూర్చుని ఎంతో చక్కగా సంతోషిస్తాడు. ఒక అధికారంగా ఉన్నట్టు వ్యక్తితో ఇంకొక వ్యక్తి కూర్చుని తన పేరును, కీర్తిని, ఘనతను సంపాదించుకుంటాడు. అలాగే ఉన్నవాడు కూర్చుంటాడు, ఉన్నవాడు లేనివాడితో కూర్చోడానికి ఎప్పుడు కూడా ఇష్టపడ్డు. ఆ ధైర్యము ఉన్న